90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు నేను మరొక బిజినెస్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసాను. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్ గారు. మ్యామ్, మా వ్యూవర్స్కి ఈరోజు మరి ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు? మన హైదరాబాద్ అంటే ఫేమస్ ఫర్ చాయ్ కదా. సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే హైదరాబాద్ అంటే చాయ్ ఫేమస్ అంటారు. అలాగే ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్తే కాఫీ, ఫిల్టర్ కాఫీ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తమిళనాడులో సేమ్ కన్సిస్టెన్సీ, ఒక బండి మీద పెట్టుకున్న వాడి దగ్గర నుంచి ఒక స్టార్ హోటల్ వరకు క్వాలిటీ ఎక్కడ తగ్గదు. అక్కడ రైల్వే స్టేషన్లో తాగండి అదే క్వాలిటీ ఉంటుందన్నమాట. సో కాఫీ ఫేమస్. మనకి ఇక్కడ టీ ఫేమస్. ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి, బ్రాండెడ్ టీలు ఉన్నాయి. కానీ ఆల్రెడీ ఇక్కడ మనకు అది ఫేమస్ కాబట్టి, కానీ మన దగ్గరికి ఏంటి వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఇప్పుడు విజిటర్స్ ఎక్కువైపోయారు మనకు. అవునా? అసలు ఇప్పుడు మన హైదరాబాద్ గురించి మనం చెప్పుకోవాలి అంటే మనం ఒక్కసారి వేరే దేశాలకు వెళ్ళి రావాలండి. వేరే దేశాలకు వెళ్ళి వచ్చాము అంటే వి విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ఓన్ హైదరాబాద్. అంటే మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, మనమంతా ఎంత డెవలప్ అయిపోయాము, ఎంత ఎంజాయ్ చేస్తున్నాం మన సిటీని అనేది వేరే దేశాలకు వెళ్తే తెలుస్తుంది. ఆ దేశాలన్నీ ఎప్పుడూ డెవలప్ అయ్యాయి, కానీ ఇంకా అలాగే ఉన్నాయి. అంటే ఇది ఒక కమెంట్గా చూడొద్దండి, నేను చూసి వచ్చాను రీసెంట్గా కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడూ నేను 10 ఏళ్ల కిందట వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు కొత్తగా అనిపించాయి కాస్త, అబ్బా ఎంత బాగున్నాయి, అంతా కొత్తగా. ఇప్పుడు కూడా ఎక్కువ డెవలప్మెంట్ లేదు అక్కడ, అవి అలాగే ఉన్నాయి. ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా కొంచెం ఇంకా మాసిపోయినట్టుగా ఉన్నాయి అనమాట ఆ కంట్రీస్ అన్నీ. మనవి చూస్తే హైదరాబాద్లో అన్ని తలతల, ఒక మెట్రో కాదు, మన ఆల్ మాల్స్ కాదు, మనమన్నీ కొత్తగా తలతలలాడుతున్నాయి. సో ఇక్కడే బాగుంది కదా దీనికన్నా అనే ఫీల్ వచ్చింది ఒక్కసారిగా నాకు. సో కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో మనకు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అండ్ అన్ని ప్రాంతాల నుంచి, నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్, ఇంటర్నేషనల్ విజిటర్స్ కూడా మనకి ఎక్కువైపోయారు. అవునా? సో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కావాల్సినవన్నీ వాళ్ళకు పెద్ద పెద్ద కాంటినెంటల్ హోటల్స్లో అక్కడ దొరుకుతాయి. కొంత మిడిల్ లెవెల్ వాళ్ళు కూడా ఉంటారు కదా మన ప్రాంతానికి. వీళ్ళ కోసం ఏంటంటే, దో టీ ఈజ్ ఫేమస్ ఫర్ హైదరాబాద్, వై డోంట్ వి ఇంట్రడ్యూస్ కాఫీ ఆల్సో? అవునా? వాళ్ళే చేస్తారా కాఫీ, మనం ఎందుకు చేయలేం అనే కాన్సెప్ట్తో యూత్ రావచ్చు ముందుకు. నేను యూత్ అని ఎందుకు స్పెసిఫిక్గా అంటున్నాను అంటే, వీళ్ళే కదా ఇప్పుడు 10 చోట్ల వెళ్ళి రకరకాల టేస్ట్లు చేసి వచ్చేవాళ్ళు. అక్కడ దాగి ఇక్కడ తిని అక్కడ తిని, అది బాగుందమ్మా ఇది చెయ్యి, అక్కడైతే బాగుందని చెప్పేవాళ్ళు ఎవరంటే ఇప్పుడు మేజర్గా మనకు యూత్. ఒకప్పుడు ఇళ్లలో ఓన్లీ పెద్దవాళ్ళే తాగేవాళ్ళు కాఫీలు టీలు అని. ఇప్పుడు యూత్ బాగా కన్స్యూమ్ చేస్తున్నారు కాఫీని. సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, మీ హైదరాబాద్కి వచ్చాం, మాకు కాఫీ లేదా, ఎక్కడ కాఫీ దొరకదా అని నేను చాలాసార్లు విన్నాను చాలామంది నోట్లో. ఏమంటే ఎక్కడ బయటికి వెళ్తే ఇక్కడ హైదరాబాద్లో మంచి కాఫీ ఎక్కడ దొరుకుతుంది, మాకు దొరకట్లేదు. ఈ పాయింట్ను ఎక్కడైతే ఎవరు ఏదో మాకు కావాలి అని కోరుకుంటున్నారు చూసారా, దాన్నే మనం ఒక బిజినెస్ ఐడియాగా పట్టుకోవచ్చండి. సో దానికి సంబంధించి ఇప్పుడు మెషిన్స్ వస్తున్నాయి, కాఫీ మెషిన్స్. దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఖర్చు. అది లేకుండా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, 5,000 నుంచి జస్ట్ 10,000. ఓకే, చిన్న స్టాల్, ఒక మంచి పేరు పెట్టుకోదానికి. ఓకే, దానికి బాగా మోడర్న్గా దాన్ని డెకరేట్ చేసుకోండి, ఒక స్టైల్గా. మీరు కూడా ఒక ప్రొఫెషనల్ వేలో ఉండండి. లుక్, స్టూడెంట్స్ మనం ఎలా ఉంటామో అనండి, వచ్చిన కస్టమర్ కూడా అలాగే ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఉంటుంది. అవతల వాళ్ళ రియాక్షన్ మనల్ని బట్టి ఉంటుంది, మన డ్రెస్ వేర్, మన బిహేవియర్, దాన్ని బట్టి అవతలవాడు రియాక్ట్ అవుతాడు. మనం చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తే వాళ్ళు ఏంటనే తర్వాత వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సో ఇక్కడ మొహమాట పడవలసింది, సిగ్గుపడవలసింది ఏమీ లేదు. మనకు నచ్చిన బిజినెస్ మనం ఏదైనా స్టార్ట్ చేసుకో. సో చిన్నది ఇది ఒక కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. ఓన్లీ కాఫీ. ఇప్పుడు బీన్స్ తెచ్చి, అంటే కాఫీ బీన్స్ అవి ఫ్రై చేసి గ్రైండ్ చేసి అంత కెపాసిటీ మనకు లేకపోవచ్చు. అంటే పనితనం, కెపాసిటీ ఇన్ సెన్స్. మంచి మంచి బ్రాండ్స్ కాఫీ పౌడర్లు దొరుకుతున్నాయి ఇప్పుడు. అన్నీ ఎలా దొరుకుతున్నాయి, పైగా కాంబినేషన్, చికరీ కాంబినేషన్, కాఫీ కాంబినేషన్. 80 కాఫీ, ప్యూర్ కాఫీ 20%, లేదంటే 85-15, 70-30, 60-40. సో ఇలా అవేర్నెస్ బాగుంది ఇప్పుడు ప్రజల్లో. ఒకప్పుడు చాలా కొద్ది మందే ఇలా ఇళ్లల్లో చేసుకొని, మా ఇంట్లో అలాగే చేసుకునేవారు మా నాన్నగారు.
తెచ్చి ఇంట్లోనే కాఫీ బీన్స్, చిక్కరీ బీన్స్ అన్నీ వేయించి, మా ఇంట్లో ఒక హ్యాండ్ మిషన్ ఉండేది, దాంట్లో గ్రైండ్ చేసి ఓ పెద్ద ప్రాసెస్. నేను అనుకునే ఇంత కష్టపడి కాఫీ తాగాల వీళ్ళు అనుకునేదాన్ని. సో ఇప్పుడు అందరిలో వచ్చేసింది అవేర్నెస్. అంటే ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో కూడా ఏదో సంథింగ్ స్పెషల్ కావాలి, ఎక్స్ట్రా కావాలి, ఒక క్వాలిటీ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కాఫీలో ఇప్పుడైతే అందరికీ తెలుసు, ఒకప్పుడు ఈ ఎక్స్ప్రెసో, క్యాపిచినో ఈ పేర్లన్నీ మనకి ఇండియాలో అసలు ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఆ కాఫీ ఎలా కావాలి, స్ట్రాంగ్ కాఫీ కావాలా, లైట్ కాఫీ కావాలా అని ఈ 2 పదాలే వాడేవాళ్ళు. ఇవే 2 పదాలకే ఇప్పుడు ఈ ఇటాలియన్ వర్డ్స్ అన్నీ వచ్చేసాయన్నమాట. క్యాపిచినో అంటాడు, అది పాలు కాఫీ. కాఫీ అంటే ఓన్లీ కాఫీ డికాక్షన్, అవునా. మఖియాతో అంటారు, దాంట్లో కూడా ఇటాలియన్ వర్డ్ ఒకటి ఉంది, సలీం అంటారు, సలీం మఖియాతో అంటారు. సలీం మఖియాతో అంటే దాంట్లో కొంచెం స్ట్రాంగ్ అనమాట, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అని. సో ఇలా లైట్ కాఫీ, ఎక్స్ప్రెసో ఉంది. ఇలాంటివన్నీ ఏంటంటే బోర్డ్స్ పెట్టుకోవచ్చు మనం. ఏ కాఫీ మిషన్లో వాడిచ్చే కాంబినేషనే ఎక్స్ప్రెసోనా మనం కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో మనమే ఒక ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్కి వేసి కాఫీని, మంచి పాలు, కాఫీ, మంచి కాఫీ అందించండి. ₹2 ఎక్కువ పెట్టి అమ్ము, మామూలు కాఫీ ధర కన్నా. అంటే నీకు ఎంత పడుతుందో అంతకన్నా ఒక ₹2 ఎక్కువ పెట్టి అమ్మండి. ఒక్కసారి అలవాటు పడ్డాడు మన కాఫీ రుచికి అంటే ఆ కస్టమర్ ఎక్కడున్నా మన దగ్గరికి వస్తాడు. అది కాఫీలో ఉన్న స్పెషాలిటీ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ 5,000 నుంచి 10,000. మెషిన్ ఖర్చు అది కూడా? మెషిన్ లేదండి, నేను మెషిన్ లేకుండా చెప్తున్నాను. ఓకే, మెషిన్ కు ఖర్చు పెట్టే పని లేకుండా ఒక ఫిల్టర్, మామూలు నార్మల్ కాఫీ ఫిల్టర్ పెట్టుకొని ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగంతే. కాఫీ ఫిల్టర్ పెట్టుకొని కాఫీ చేయండి ఫ్రెష్గా. ఓకే, గంటకు ఒకసారి ఫిల్టర్కి వేస్తూ ఉండొచ్చు, ఎంతసేపు అది 5 నిమిషాల్లో దిగిపోతుంది ఫిల్టర్, అంతే. మెషిన్ కూడా లేకుండా మెషిన్ కూడా లేకుండా మనమే చేసి ఫ్రెష్గా అందిస్తాం. ఒక్కసారి ఒక 2-3 సార్లు చేసి అలవాటు పడ్డామంటే కన్సిస్టెన్సీ మనకే తెలిసిపోతుంది. సో వచ్చే వాళ్లకు వాడు ఏదో పెద్ద దానికి వెళ్ళి తాగక్కర్లేదు. నీ షాప్ని నువ్వు కొంచెం బాగా పెట్టుకో, డెకరేటివ్గా, నీట్గా. నీ డ్రెస్సింగ్ కూడా బాగుండాలి, నీ డ్రెస్సింగ్, నీ వే ఆఫ్ బిహేవియర్, దీన్ని బట్టి కూడా మనకు ఎలాంటి కస్టమర్స్ వస్తారనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం షాప్లో ఎక్కడికి వెళ్ళాలి అని ఇలా చూస్తుంటాం అందరినీ. అంటే ఆ సేల్స్ పర్సన్ నచ్చాలి మనకు. చాలా చోట్ల మీరు గమనిస్తున్నారు లేదో, ఆ సేల్స్ పర్సన్ నచ్చితే ఇక్కడికి వెళ్దాంలే అంటారు. అక్కడ 10 మంది ఉంటారు, సెలెక్ట్ చేసుకొని మరీ వెళ్తాం మనం. సో అలా అన్నమాట. మనం సేల్ చేసేటప్పుడు మనం కాస్త ప్రొఫెషనల్ లుక్తో ఉన్నామంటే కొనేవాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో మనం నిలబెట్టుకోవాలి, మనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి. బ్రాండ్ ముఖ్యంగా. సో ఇంకా మెటీరియల్ వరకు వస్తే మేడం, ఇంకేమేమి మెటీరియల్ దీంట్లో పర్చేస్ చేయొచ్చు అంటే ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి మనకి? ఇంకా ఏముండదు, కాఫీ పౌడర్, వాటర్, ఫిల్టర్, అంతే. వేడి చేయడానికి వేడి నీళ్ళది ఒక జగ్గు పెట్టుకుంటే వేడి నీళ్లు పోస్తే ఫిల్టర్ దిగుతుంది కాఫీ పౌడర్ వేస్తే. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా డికాక్షన్ అనేది నీకు ఎలా దిగాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. కొత్త వాళ్ళు ట్రైనింగ్, పాత వాళ్ళు అయితే చేసేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు. వీళ్ళు యూత్ కాస్త ప్రాక్టీస్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ బాగుందంటే గుర్తు పెట్టుకొని అంతే క్వాంటిటీ వేసుకోండి. వచ్చిన వాళ్ళకి ఇది కూడా అడగచ్చు, మీకు ఎలా కావాలి, ఈ ఎక్స్ప్రెసో ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇంకొకటి కొత్తగా దీనికి యాడ్ చేయాలి కదా మనం, మన ఐడియా అంటే. సో ఇప్పుడు అడగాలి, మీకు కాఫీ ఏ కాంబినేషన్ కావాలి, 70-30యా, 85-15నా, 60-40యా, ఏ కాంబినేషన్ కావాలి అని అడగాలి. ఇదేదో కొత్తగా ఉందే అని అనుకుంటారు. మనం క్రియేట్ చేసుకోవాలి, మనం క్రియేట్ చేయాలి ఏదైనా మన క్రియేషన్. అంటే మనమేం బ్లఫ్ చేయట్లేదు, నిజంగానే ఆ కాంబినేషన్ బట్టి తాగుతాను. కొందరికి స్ట్రాంగ్ ఉండాలి కాఫీ, అంటే చిక్కరీ ఎక్కువ ఉండాలి దాంట్లో. ఆ 60-40, కొందరైతే 50-50, అంటే 50 కాఫీ 50 చిక్కరీ కూడా తాగుతారు అనమాట. ఇలా సో ఈ కాఫీ అనే ఒక్కదాన్నే మనము ఇంకా అది ఎంత అంటే అంత బ్రాండ్ చేసుకోవచ్చు అండి. మన ఓన్ బ్రాండ్ చేసుకోవచ్చు దాన్ని. మనమేమి ఎవడో ఫ్రాంచైజ్ ఇస్తే వాడి తెచ్చుకొని మనం అమ్ముకోవాల్సిన అవసరమే లేదు. ఫ్రాంచైజ్కే పోవద్దండి, హ్యాపీగా మీరే 2-3 రకాలు చేయండి, తాగి చూడండి, టేస్ట్ చూడండి, దానికి మీరే పేర్లు పెట్టుకోండి. సో ఈ రకంగా కాంబినేషన్స్తో అడగండి వాళ్ళను, మీకు ఏ కాంబినేషన్లో కాఫీ కావాలి అనండి. ఆ కాంబినేషన్స్ కాఫీ పౌడర్స్ పెట్టుకోండి మీ దగ్గర, అవే ఫిల్టర్స్ ఒక 2-3 ఫిల్టర్స్ డిఫరెంట్గా పెట్టుకోండి, అంతే. చాలా బాగుంటుంది, ఒక్కసారి ఎవరైనా ట్రై చెయ్యండి ఖచ్చితంగా. సో వ్యూవర్స్, మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి కాఫీ బిజినెస్ చెప్పారు కదా, ఏం ఖర్చు లేదు, 5,000 నుంచి 10,000 వరకు బడ్జెట్ మీది, మెషిన్ ఖర్చు కూడా ఏమీ లేదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నోట్ చేసుకోండి. మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నమస్తే అండి.